రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలైతే జరుగుతున్నాయి రేపు. కూటమి కుట్రలనైతే తిప్పి కొట్టాలని చెప్పేసి చెప్తున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ నాయకులు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. న్యాయపరమైన అంశాలకు సంబంధించిన సందేహాలు ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని చెప్పి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతుందని, వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కొని విజయం సాధించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో నాయకులతో ఆయనైతే మాట్లాడారన్నమాట. మన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇప్పటికే మీతో నేరుగా సమావేశమయ్యారు. పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులకు అప్పగించిన బాధ్యతలను గురించి కూడా వివరంగా చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల పరిశీలకులు అంతా కూడా వెంటనే క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు మొదలుపెట్టాలి. జిల్లా పార్టీ అధ్యక్షులతో మమేకమై పనిచేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం అంటే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. అసెంబ్లీ ఎన్నిక అంటే నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టాలి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా ఈ నెలాఖరు నాటికి పార్టీ మండల కమిటీలు, జూలై నెలాఖరు నాటికి గ్రామ కమిటీలు, అక్టోబర్ నెలాఖరుకు బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. సో మొత్తంగా ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సో ఈ విధంగా అయితే మీటింగ్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్